హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ వీడియో చూడటానికంటే ముందే థంబ్నెయిల్ చూసే వీడియోలోకి వచ్చారని నేను అనుకుంటున్నాను. బెస్ట్ 5 రీజన్స్ టు బై హీరో ఎక్స్ట్రీమ్ 125R, దీని గురించే మాట్లాడుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి విషయాలు అయితే మాత్రం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు ఈ వీడియోకి అసెంబ్లీ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా 125cc బైక్ కొందామని చూసే వాళ్ళు అయి ఉంటారు. లేదనుకుంటే హీరో ఎక్స్ట్రీమ్ 125R వచ్చిన తర్వాత హోల్డ్ అయిపోయి వచ్చిన తర్వాత టెస్ట్ రైడ్ చేసి వెహికల్ బాగుంటే తీసుకుని, లేదనుకుంటే వేరే దానికి షిఫ్ట్ అవ్వదు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా కూడా ఉండుంటారనమాట. సో మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా ఈ వీడియోని అయితే నేను కంప్లీట్ చేస్తాను. ఫైనల్గా మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీకు వచ్చే నష్టమే ఉండదు. ఎప్పటికప్పుడు 2 వీలర్ కంటెంట్ గురించి తెలుసుకుంటూ ఉంటారనమాట. సో దానివల్ల మీ రూపాయిని బెటర్గా ఇన్వెస్ట్ చేయడానికి అయితే కుదురుతుంది. సో ఒక మంచి ట్రస్టింగ్ బైక్ మీద ఇన్వెస్ట్ చేయడానికి అయితే కుదురుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆ 5 బెస్ట్ రీజన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే ముందుగా సస్పెన్షన్ గురించే మాట్లాడుకోవాలి. షోవా సస్పెన్షన్ తీసుకొచ్చారు. 7 స్టెప్ అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్ రూపంలో మనకి మోనోషాక్ సస్పెన్షన్ తీసుకొచ్చారు. ఫ్రంట్లో 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తీసుకొచ్చారు. ఇవి రెండు సస్పెన్షన్స్ కూడా మీకు చాలా మంచి ప్లే అందిస్తాయి. ఫర్ బెటర్ మనకి పక్కన అంటే సెగ్మెంట్లో 125cc సెగ్మెంట్లో ఇప్పటి వరకు లేని సస్పెన్షన్ అన్నమాట ఇది. సో మన 5 బెస్ట్ రీజన్స్లో ఇది ఒక గట్టి రీజన్ అన్నమాట ఈ బైక్ కొనుక్కోవడానికి. సో మీకు తెలుసు, సస్పెన్షన్ చాలా బాగుంటేనే కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలుగుతాం, ఫ్యామిలీని కొంచెం ఎక్కువ దూరం తీసుకోగలుగుతాం. సో యంగ్ పీపుల్స్ కోసం రెడీ చేయబడింది ఈ బైక్. సో అఫ్ కోర్స్ ఇద్దరైనా సరే కొంచెం ఎక్కువ లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్ ఉంటుందన్నమాట. సో ఇదొకటి మెయిన్ రీజన్ అన్నమాట. ఇప్పటి వరకు 125cc మరి ఏ బైక్లో ఇలాంటి సస్పెన్షన్ అయితే లేదు. సో మీరు ఒకటి అడగొచ్చు, మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, అన్న మీరు బైక్ టెస్ట్ రైడ్ చేశారా, ఎలా చెప్పగలుగుతున్నారని. ఫ్రెండ్స్, ఒక కొత్త బ్రాండ్ నుంచి బైక్ వస్తుందంటే మనం ఖచ్చితంగా కూడా టెస్ట్ రైడ్ చేసే మాట్లాడుకోవాలి. మన ఇండియన్ 2 వీలర్ కంపెనీ, పైగా హీరో ట్రస్టెడ్ బ్రాండ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక బండి తీసుకొస్తున్నారు అంటే కంపల్సరీ చాలా కన్విన్సింగ్గా ఉంటుందన్నమాట బైకు. సో ఈ కనిపించేటువంటి ఇంజన్ కెపాసిటీ గురించి సంబంధించినటువంటి టెక్నికల్ నెంబర్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మన సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది కావచ్చు, 90% చాలా బెటర్ ప్రోడక్ట్ అయితే తీసుకొస్తారన్నమాట. ఎందుకంటే మన ఇండియన్ 2 వీలర్ కంపెనీ బెస్ట్ బ్రాండ్ 2 వీలర్ కంపెనీలోనే. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ నెంబర్స్ ఆధారంగా చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇక లేట్ చేయకుండా సెకండ్ విషయం గురించి మాట్లాడుకుందాం. సో రెండోది వచ్చేసరికి టైర్స్ అన్నమాట. సో 125cc సెగ్మెంట్లో మ్యాక్సిమం 100/90 లేదంటే 100/80 సైజెస్ ఇప్పుడు వరకు చూసాం. బట్ ఇప్పుడు కొత్తగా మనకి 120 సెక్షన్ టైర్ తీసుకొచ్చేసారు. చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఈ టైరు మనకి పల్సర్ 150 ఏదైతే మనకి స్ప్లిట్ సీట్ వేరియంట్ ఉందో దాంట్లో చూడొచ్చు అన్నమాట. సో అంత మంచి టైర్ తీసుకొచ్చారు. ఇంకా మాట్లాడుకుంటే పల్సర్ N150లో కూడా ఇదే టైర్ ఉంది. కోర్స్ మనకి ఈ టైర్ అనేది చాలా మంచి కొంచెం స్పోర్టియర్ ఫీల్ ఉండేటువంటి బైక్స్లో యూజ్ చేస్తారు 150 ఏవో. బట్ ఇక్కడ మనకి 120 సెక్షన్ టైర్ బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట. చాలా వైట్ టైరు. మీరు లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు, రఫ్ రోడ్స్లోకి దిగినప్పుడు మీకు చాలా స్టేబుల్గా ఉంటుంది. బ్రేక్ కొట్టినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా అయితే మాత్రం బండిని మీరు ఆపగలుగుతారన్నమాట. అంటే బెస్ట్ బ్రేకింగ్ పడుతుంది. సో ఇదొక కారణం. 2 కారణాలు అయితే అయిపోయాయి. మూడో కారణం వచ్చేసరికి ABS. 125cc సెగ్మెంట్లో ABS గురించి నేను ఎక్కువగా థింక్ చేశాను అన్నమాట. ఎందుకంటే ABS అనేది యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అనే ఒక మంచి బ్రేకింగ్. దీనివల్ల మీరు ఒక వెట్ రోడ్లో వెళ్తున్నప్పుడు, లేదంటే ఒక గలుగు రోడ్లో బ్రేక్ కొట్టినప్పుడు బండి స్కిడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. జనరల్గా ABS లేకపోతే. ఇక్కడ మనకి ABS ఉంటే ఏమవుతుందంటే యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ లాకింగ్ అనేది మీకు అవ్వదు, అంటే వీల్ లాక్ అవ్వదన్నమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వదులుతూ పట్టుకుంటూ బ్రేక్ని అయితే అప్లై చేస్తూ ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే వీల్ లాక్ అవ్వదు, అందుకే మనకి స్కిడ్ అవ్వదు. వీల్ లాక్ అయిపోయింది అనుకో, స్కిడ్ అయిపోతుంది. సో ఇలాంటి సింగిల్ ఛానల్ ABS అనేది ఫ్రంట్ బ్రేక్గా మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఈ బండి మీరు కొనండి అని నేను చెప్పడానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ మన 5 రీజన్స్లో ఇది ఒక రీజన్ అన్నమాట. సింగిల్ ఛానల్ ABS 125cc సెగ్మెంట్లో తీసుకొచ్చేసారన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే 125cc సెగ్మెంట్ని మనం ఎంతగా ఆదరించడానికి మెయిన్ కారణం ఈ సెగ్మెంట్ యొక్క మైలేజ్. సో మీకు 150cc తీసుకున్న వాళ్ళు 50 కిలోమీటర్లు 45 కిలోమీటర్ల మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు జనరల్లీ. సో మనకి 125cc బైక్ తీసుకున్న వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసా? ఆల్మోస్ట్ 60 రీచ్ అవ్వాలని కోరుకుంటారు. 60 వచ్చినా చాలు అనుకుంటారు. సో ఈ మధ్య కొన్ని బైక్స్ మనకి 60 కంటే తగ్గిపోయి మరి మైలేజ్ను 125cc ఇవ్వటం అనేది చాలా డిసప్పాయింట్ చేసే విషయం. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R అనేది మనకి ఈ 125cc సెగ్మెంట్లో
ఎవరైతే మైలేజ్ కోసం చూసే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ ఫీలింగ్స్ని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా హ్యాపీగా అయితే మాత్రం 166 కిలోమీటర్ల మైలేజ్ అయితే తీసుకొచ్చారు. సో ఈ 66 కిలోమీటర్ల మైలేజ్ అనేది మామూలు విషయం కాదన్నమాట. సో కంపెనీ కూడా గట్టిగా చెప్తుంది, దానికి కారణం కూడా ఉంది. మనకి ఇది 11.4 bhp పవర్ అలాగే 10.5 Nm టార్క్ని ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైనా టార్క్ తక్కువగా ఉండే ఇంజన్లో మీకు ఒక మంచి మైలేజ్ ఫిగర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో నేను ఆ కారణం చేత చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా కూడా 66 కిలోమీటర్ల మైలేజ్ అనేది మనం నమ్మక తప్పదు. ఇఫ్ ఇన్ కేస్ రాకపోయినప్పటికీ కూడా 60 కిలోమీటర్ల మైలేజ్ అనేది కంపల్సరీ వస్తుంది. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక బండి యొక్క మైలేజ్ అనేది మీ చేతిలో ఉన్న థ్రోటల్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మీ థ్రోటల్ని చాలా కరెక్ట్గా ఇవ్వాలి, రైట్ గేర్లో రైట్ స్పీడ్తో నడిపితే మీకు ఒక మంచి మైలేజ్ అయితే వస్తుందన్నమాట. సో అది డిపెండ్స్ ఆన్ క్లైమేట్ మీద కూడా ఆధారపడుతుంది. ఆఫ్ కోర్స్ మీకు ఎదురొచ్చేటువంటి విండ్ ఉంటుంది కదా, ఆ విండ్ కనుక మీకు హెవీగా వస్తుంటే బ్యాక్ సైడ్ మీరు ఇంకొక మనిషిని ఎక్కించుకొని అప్పుడు డ్రైవ్ చేస్తుంటే మైలేజ్లో తేడాలు వచ్చేస్తాయి అన్నమాట. సో టైం టు టైం సర్వీస్ చేయకపోయినా కానీ మైలేజ్లో తేడాలు వచ్చేస్తాయి. సో బండిని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే మంచిగా కూడా వెదర్ ఉండి సింగిల్ వ్యక్తి వెళ్తున్నప్పుడు అయితే మాత్రం ఈ 66 కిలోమీటర్ల మైలేజ్ని మనం అయితే నమ్మొచ్చు. సో మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. మామూలు విషయం కాదు, 66 కిలోమీటర్ల మైలేజ్ అయితే చెప్తున్నారు. ఇంకొక చిన్న విషయం, ఇది 5 రీజన్స్లో ఒక రీజన్ అయితే కాదు, కానీ ఇన్స్టెంట్ పికప్ కూడా వీళ్ళు చెప్తున్నారు. మనకి ఇంజన్ బ్యాలెన్స్ టెక్నాలజీతో తీసుకొచ్చారనమాట. స్ప్రింట్ అని మనకి చెప్పుకొస్తున్నారు ఇంజన్ గురించి. ఇది మనకి చాలా తక్కువ టైంలోనే, అంటే 5.9 సెకండ్స్లోనే 60 స్పీడ్ అయితే అందుకుంటుందని చెప్తున్నారు. మంచి విషయం అని చెప్పాలి. చాలా ఫాస్ట్గా అంటే చాలా మంచి పికప్ ఉంటేనే ఈ మాట అయితే చెప్పగలుగుతారనమాట. సో ఇది కూడా మన టెస్ట్ డ్రైవ్లో ఖచ్చితంగా చూడాలి. సో ఇక ఫైనల్లీ 5వ రీజన్ వచ్చేసరికి ఈ బైక్ కొనడానికి ముఖ్యమైన రీజన్ అని చెప్పొచ్చు. ఇన్ని ఫీచర్స్ పెట్టి ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో బైక్ తెచ్చి మార్కెట్లో ఉన్న అన్ని బైకుల కంటే కూడా బెటర్ బైక్గా ఈరోజు హీరో ఎక్స్ట్రీమ్ 125 ఉండటానికి మరొక ముఖ్యమైన కారణం ప్రైస్. ఎక్స్ షోరూమ్ ప్రైజు 95,000 రూపాయల ఐబిఎస్, 99,000 రూపాయలు మనకి ఏబిఎస్ అయితే ఉందన్నమాట. అంటే మీరు ఏబిఎస్ మోడల్ కనుక తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,18,000 రూపాయలకి దగ్గరలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐబిఎస్ మోడల్ వచ్చేసరికి 1,15,000 రూపాయలకి దగ్గరలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా మంచి విషయం అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి కొన్ని కాంపిటేటర్స్ ఉన్నాయి. సో టీవీఎస్ రైడర్ 125 ఉంటే 1,30,000 రూపాయలకి దగ్గరలో హై అండ్ వేరియంట్ దొరుకుతుంది. 1,12,000 రూపాయలకి దగ్గరలో మనకి ఎస్పీ 125 దొరుకుతుంది. సో మనకి 1,16,000 నుంచి 1,18,000 రూపాయలకి దగ్గరలో మనకి పల్సర్ 125 దొరుకుతుంది అనమాట. 125 సీసీలో ఆల్మోస్ట్ 1,10,000 ఎప్పుడో దాటేసాయి. సో ఇంకాస్త 5,000-6,000 రూపాయల డిఫరెన్స్ తోటి మనకు ఒక అద్భుతమైన బైక్ని తీసుకొచ్చి ఇవ్వటం అనేది విత్ ఏబిఎస్, వైట్ టైర్స్, అలాగే మంచి ప్రీమియం సస్పెన్షన్ తోటి చాలా మంచి విషయం. సో ఈ 5 రీజన్స్ తోటి మనం ఈ బైక్ని హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. ఈ బైక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్కెట్లో చాలా అంటే చాలా చేంజెస్ అయితే మనం చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హోప్ఫుల్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియోతోటి. మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125 బండి షోరూంలో అవైలబుల్గా ఉండటానికి కోసం నాకు తెలిసి ఇంకాస్త సమయం పట్టేటట్టుంది. సో నాకు తెలిసి మార్చి 1 అవుతుందని అనుకుంటున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి ఈ టైంకల్లా తెచ్చేస్తాను అనుకున్నాను. సో మనకి ఫిబ్రవరి మిడ్లోనే బండి షోరూంలో అవైలబుల్గా ఉంటుంది అనుకున్నాను. నేను ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నాను నియర్ బై షోరూమ్ని, వాళ్ళు స్టిల్ ఇంకా ప్రొడక్ట్ రావాలి అని చెప్తున్నారు. బట్ బుకింగ్స్ అయితే కొన్ని చోట్ల స్టార్ట్ అయ్యాయి అన్నమాట. మీరు అఫీషియల్ సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఏం చేసుకున్నా కానీ మనకి ప్రొడక్ట్ అనేది షోరూమ్స్కి వచ్చిన తర్వాతే మనకి మనం డైరెక్ట్గా వెళ్ళి టెస్ట్ రైడ్ చేయడానికి కానీ లేదంటే మనం ఫిజికల్గా దాన్ని చెక్ చేయడానికి కానీ కుదురుతుందన్నమాట. సో అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు 2 వీలర్ కంటెంట్తో పాటు మనకు హీరో ఎక్స్ట్రీమ్ 125R యొక్క మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను టైం టు టైం మీకు అందిస్తాను. ఎలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తుంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.